హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పన్నీర్ కర్రీని ఇలా చేసుకుంటే చాలా బావుంటుందండి. పుల్కాల్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, అలాగే చపాతీల్లోకి కానీ ఇలా ట్రై చేయండి. పన్నీర్ కర్రీని చాలా బావుంటుంది. ధాబా స్టైల్‌లో పన్నీర్ మసాలాని ఇలా ట్రై చేస్తే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరుండరండి. అంత బావుంటుంది. పన్నీర్ కర్రీలోకి 2 ఆనియన్స్‌ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే టమాటోలను కూడా 2 కట్ చేసుకొని ఉంచుకోవాలి. 2 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి. అలాగే బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ కస్తూరి మేతి, చికెన్ మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకోవాలి. పన్నీర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మిక్సీ జార్‌లో కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి. జీడిపప్పుని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత వాటర్‌ని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని మెత్తగా చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే ధనియాలని, జీలకర్రని పౌడర్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ వేసుకొని కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్‌ని పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలి. తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పు పేస్ట్‌ని వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. టేస్ట్ కోసం పావు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి షుగర్‌ని. తరువాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఇంకా ఫైనల్‌గా అయితే మాత్రము కొత్తిమీరని వేసుకోవాలి. ఫైనల్‌గా ధాబా స్టైల్‌లో పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీని ఇలా ట్రై చేయండి, చాలా బావుంటుంది. గిన్నెలోకి గోధుమ పిండిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్‌ని కూడా వేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్‌ని పోసుకొని పిండంతా కలుపుకోవాలి. గోధుమ పిండిని చాలా మెత్తగా అయితే కలుపుకోవాలండి. అప్పుడు చపాతీలు మనకి చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయి. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు పిండి అయితే మాత్రం గట్టిగా ఉండకూడదండి. ఇంక తర్వాత పిండిని ఉండలుగా చేసుకొని చపాతీలను చేసుకోవాలి. ఇలా చపాతీలను చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని చపాతీలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చపాతీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, బిర్యానీలోకి కానీ పన్నీర్ కర్రీని ఇలా చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇలా వేడివేడిగా చపాతీలు వేసుకొని పన్నీర్ కర్రీ నంచుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా! చాలా బావుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.